హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి. నమస్తే అండి. నమస్తే సార్. తాజాగా జరుగుతున్నటువంటి అతిపెద్దదైనటువంటి వాదం అమరావతి మహిళలపై దురుసు వ్యాఖ్యలు, అదే సందర్భంలో సాక్షి కార్యాలయాల మీద దాడి, కొమ్మినేని అరెస్ట్. ఎలా చూస్తారు మీరు? సాయిగారి దురదృష్టకర పరిణామం. ఈరోజు ఒక సీనియర్ జర్నలిస్ట్, అంటే బహుశా నా వయసు అంత జర్నలిజంలో అనుభవం ఉన్న వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో అందరూ అన్కండిషనల్ గా ఖండించేవాళ్ళు. అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయని నేను నిర్మోహమాటంగా చెప్పగలను. అంటే అరెస్ట్ తప్ప ఒప్ప అవి పక్కన పెడితే, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా వారు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. అక్కడ ఇంకొక సీనియర్ జర్నలిస్టు అనలిస్ట్ గా పాల్గొంటున్నారు. అసందర్భం, అసహజం ఆ వ్యాఖ్యలు, ఆ విశ్లేషణ అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని దృష్టిలో పెట్టుకొని దేవతల రాజధాని అన్నారు. రాజధానికి సంబంధించి ఏ చర్చన చేయొచ్చు. అలాంటి రాజధాని అవసరమా, సాధ్యమా, అవసరమా లేదా, అక్కడ రాజధాని ఉండాలన్నా వద్దా, దీన్ని ఎన్ని డిబేట్లు అయినా పెట్టచ్చు. మన హక్కు, మన బాధ్యత కూడా. కానీ ఒక దేవతల రాజధాని అనడం పెద్ద నేరమేం కాదు. దేవతలు అంటే పూజనీయమైన ప్రాంతం, తప్పే ఉంది అన్నారు. వెల్కమ్. మంచి దారి. దేవతల రాజధానిలో అన్ని అబద్ధాలు చెప్పుకుని అన్ని నిజాలు చెప్పి బాగా చేయండి అని చెప్పి చెప్పలే తప్ప దానికి వేరే అర్థాలు తీయాల్సిన అవసరం లేదు. రెండో పాయింట్, అక్కడ వాడు చెప్పిన టాక్టిక్స్ ఏదో ఈ స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయో, ఇవన్నీ ఈ లెక్కలు అవన్నీ తప్పులు ఒప్పులు జోలికి వెళ్ళట్లేదు. నేను అవి ఏ సందర్భంలో మాట్లాడాలి? ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కేసు ఏదైతే సామాజిక రుగ్మత, సామాజిక బలహీనత సమాజంలోని పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉంది. ఓ ప్రాంతంలో ఎక్కువ, ఓ ప్రాంతంలో తక్కువ ఉండొచ్చు. దానికి విశ్లేషణ చేసుకోవచ్చు. అది ఏ సందర్భం? ఆ లెక్కలన్నీ విశ్లేషణ చేయాల్సింది ఆ కేసు స్టడీ చేసినప్పుడు దేశవ్యాప్తంగా ఎట్లుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లుంది, వివిధ ప్రాంతాల్లో ఎందుకు వస్తా ఉంది, దానికి ఏం రెమెడీ చర్యలు తీసుకునే క్రమంలో అమరావతిలో ఉంది, తిరుపతిలో ఉంది, కర్నూలు, అన్ని చర్చించచ్చు, తప్పులేదు. సందర్భం లేకుండా ఎక్కడైతే అది అమరావతి రాజధాని ఒక భావోద్వేగంగా దేవతల రాజధాని అన్నప్పుడు ఈ చర్చ తీసుకురావడమే తప్పు. ఫస్ట్ వారి వైపు నుంచి జరిగింది. లెక్కలు తప్ప ఒప్ప కాదు ఇక్కడ ఇంపార్టెంట్, సందర్భం తప్పు అంటున్నాను. అట్లాంటి సందర్భంలో కొమ్మినేని గారు అక్కడ కండక్ట్ చేస్తున్న వారు ఖండించాల్సిన అవసరం లేదు. సాయి గారు చాలా మంది ఖండించాలంటారు. ఖండించేది ఎందుకు? అది వారి అభిప్రాయం కావచ్చు, ఖండించాల్సింది కాదు, దాన్ని యాక్సెప్ట్ చేసినోడు. ఈరోజు డిబేట్ వేరు, మీరు మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు, అసందర్భమైన క్వశ్చన్ పోతూ ఉన్నింది అనుకోండి, కొంచెంసేపు వినేసి కట్ చేసి ఇది కాదండి ప్రశ్న ఇది అంటారు. అసభ్యంగా మాట్లాడినప్పుడు నాట్ అలౌడ్ అంటారు. ఇది మీ బాధ్యత. దాంట్లో మీరు ఏకీభవిస్తారా లేదా పాయింట్ కాదు. అట్లా వారు ఏదైతే సందర్భం లేని విశ్లేషణ పాయింట్ తీసుకొచ్చారో, ఇది సందర్భం కాదని కట్ చేస్తుంటే ఏ సమస్య వచ్చిండేది కాదు. కేవలం ఆయన వరకే బాధ్యుడు. ఆయన అట్లా కట్ చేయకపోవడం నా దృష్టి కొమ్మినేని గారు మిస్టేక్ అని నేను బలంగా నమ్ముతున్నాను. ఇది జరిగిన తర్వాత ఎవరు బాధ్యులు, ఎవరిపైన ఏం చర్య తీసుకోవాలి? ఖచ్చితంగా కృష్ణరాజు గారి పైన చర్య తీసుకోవాల్సిందే, కేసు పెట్టాల్సిందే. అట్ ద సేమ్ టైం కొమ్మినేని గారు మోనిటర్గా సరే ఆయన పాత్ర ఆయన పోషించలేదు, లేదా కొంతమంది ఆయన పాత్ర పోషించడం విఫలమే అని నేను అంటాను. లేదు ఆయనకు దురుద్దేశం ఉన్నదని వాళ్ళు అనొచ్చు. ఏదైనా సరే కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, గోహెడ్. చట్టం ఏం చెప్తుందో, ఏ పద్ధతి ప్రకారం పోతుందో నేను ఇప్పుడే విన్నాను. అది నిజమా లేదు మీరు చెప్పాలి. కోర్టు ఎస్పీకి వాళ్ళకి మెమో ఇచ్చింది, ఆ కేసులు ఎలా పెడతారని కూడా పత్రికలు వస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి. బట్ ఏ సెక్షన్ పెట్టాలి, తప్పేంటి, ఆ తప్పుకు బాధ్యులు ఎవరు, ఎంతవరకు తీసుకోవాలి, ఆడ వరకు వెళ్ళిపోయి ఉండాలి. పైవచ్చు థర్డ్ ప్లేస్ లో సాక్షి యాజమాన్యం కూడా మీరు పెట్టారు, కుట్రలో కుతంత్రాలు ఉన్నాయని. ఇవన్నీ చట్టపరంగా యాక్టివిటీలోకి వెళ్ళిపోండి, లీగల్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోండి. పోయారు ఆల్రెడీ, ఒకరిని అరెస్ట్ చేశారు, ఇంకో ఆయన దొరకలేదు కాబట్టి అరెస్ట్ చేయలేదు. వాళ్ళిద్దరిని విచారించే క్రమంలో మీకు ఏమైనా అదనపు సమాచారం మీరు అనుమానించినప్పుడు సాక్షి యాజమాన్యం తప్పు చేసిందని మీరు భావించుంటే వెళ్ళొచ్చు. అందుకు భిన్నంగా సాక్షి కార్యాలయాల పైన ఆందోళన చేయడం చాలా అభ్యంతరకరం. తప్పు ఎవరిదైనా కావచ్చు. సాక్షి యాజమాన్యం నాకు తెలిసినంత వరకు డిజోన్ చేసుకుంది. మిత్రాజ్, అది మా ఛానల్లో వచ్చిన అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం, దాన్ని మేము అంగీకరించట్లేదండి. బహుశా ఒక రోజు అటో ఇటుగానో యూట్యూబ్లో నుంచి దాన్ని తొలగించారు. కొమ్మినేని శ్రీనివాస్ గారు కూడా క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పారు అంటే మేనేజ్మెంట్ తో మాట్లాడకుండా జరుగుండదు, కాబట్టి మేనేజ్మెంట్ గా డిజోన్ చేసుకుంది. దాంతో మేనేజ్మెంట్ పాత్ర అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒకవేళ మీరు కుట్ర ఉందని భావిస్తే వాళ్ళిద్దరిని విచారించి మేనేజ్మెంట్ మీద కుట్రను మీరు నిరూపించండి, తప్పేం లేదు. అందుకు భిన్నంగా
లీగల్ యాక్షన్స్ వదిలేసి పొలిటికల్ యాక్షన్లోకి వెళ్ళారు. పొలిటికల్ యాక్షన్ తప్పబడతాం, లీగల్ యాక్షన్ మీ రైట్, బాధ్యత కూడా. కానీ పొలిటికల్ యాక్షన్లోకి ఎందుకు వెళ్ళారు? ఒకవేళ ప్రజలు మనోభావాలు దిగి కొన్ని సందర్భాల్లో పత్రికల్లో విపరీత పోకల్లో వార్తలు వస్తే ప్రజలు కూడా పెళ్ళు బీకిన ఆవేశంతో వెళ్తారు, నిరసన తెలియజేస్తారు. కొన్ని సందర్భాల్లో జరిగినాయి. బట్ ఈ రోజు దానిగా చూద్దామా? నేనైతే చూడను. ఎందుకు చూడను అంటే అన్ని చోట్ల తెలుగుదేశం యాక్టివ్ లీడర్లే పోయారు, ఇంక్లూడింగ్ మా తిరుపతితో సహా. మీరు కూడా ఆ ఫోటోలో చూస్తే వెళ్ళారు. ఇది అభ్యంతరం కదా, మీ పని కాదు కదా అది. పొలిటికల్ నిరసన ఆడ తెలియజేయాలి. ఒకవేళ నిజంగా సాక్షి లేదా భారతి గారు జగన్ గారే బాధ్యత వహించాలని భావించి ప్రజలందరూ తిరుగుబాటు, తెలుగుదేశం మాత్రమే భావిస్తాం. ఇప్పుడు తెలుగుదేశం కూటమిలో భాగంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని తప్పుపడుతూ ఎక్స్ లో స్పందించారు. జగన్ గారు దీన్ని బాధ్యత వహించాలని ఎక్స్ లో స్పందించారు. కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎవరు వెళ్ళలేదే. మీ మిత్రపక్షమే కదా. భారతీయ జనతా పార్టీ కూడా కుడియడంగా వైసీపీని తప్పుబడుతూ మాట్లాడింది, మరి వాళ్ళు వెళ్ళలేదే. మహిళల సమస్యలు ఎప్పుడు వచ్చినా ముందుండే వామపక్ష మహిళా సంఘాలు వాళ్ళేం దీన్ని సమర్థించలేదు. ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందే, చర్య తీసుకోవాల్సిందంటారు, మరి వాళ్ళు వెళ్ళలేదే. అంటే ఏ పార్టీ వెళ్లకుండా కేవలం తెలుగుదేశం ఎందుకు వెళ్ళింది? ఖచ్చితంగా దీని పొలిటికల్ రంగు పోలవాలనుకున్నారు. ఒక తీవ్రమైనటువంటి ప్రజల దృక్పథం, ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశాల్లో ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు ఎవరికైనా బాధ కలుగుతుంది. నేను మీకు తెలుసు, రాజధాని ఇష్యూ వచ్చినప్పుడు మా రాయలసీమలో కావాలని గట్టిగా మాట్లాడిన వ్యక్తిని. ఆ తరహా నగరం అక్కడ సాధ్యం కాదు, ఒకవేళ రాజధాని పెట్టాల్సి వచ్చినా ఆ మహానగర కాన్సెప్ట్ అనేది ఈ రాష్ట్రానికి వైబిలిటీ కాదని అప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తిని. కానీ ఏ రోజు ఆ ప్రాంతాన్ని అవమానించిన వ్యక్తులు కాదు. అందువల్లనే ఇంత మాట్లాడినా మా పట్ల వాళ్ళకి టీవీలో మాట్లాడే వాళ్ళు మమ్మల్ని తిట్టచ్చు, కానీ రైతుల్లో అలాంటి వ్యతిరేకత లేదు, మాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఆ శుభ్రమైన వాతావరణం ఉండాలి కదా. మేము రాయలసీమ నట్టే ప్రేమిస్తాం, అమరావతి నట్టే ప్రేమిస్తాం. విశాఖ మన ప్రాంతం, మన రాష్ట్రం కదా అది, పైపించి రాజధాని. కానీ అట్లాంటి విషయం పట్ల ఇట్లాంటి సంబంధం లేని విషయాలు మాట్లాడినప్పుడు ఎవరికైనా బాధ. ఆ బాధను వ్యక్తం చేయండి. ఆ సామాజిక సమస్యను సామాజిక కోణంలో చూడండి, చట్టపరంగా యాక్షన్ తీసుకోండి. సామాజిక సమస్యను రాజకీయ సమస్య చూడొద్దండి. అట్లాంటి భావోద్వేగంతో ముడిపడి ప్రజల కోణంలో వచ్చిన సమస్యల పట్ల ఇష్టారాజ్యంగా ఎవరైనా స్పందిస్తే కఠినంగా స్పందించండి. బట్ అది నేరో మైండ్తో సెలెక్టివ్గా చేయొద్దని అంటున్నాను. ఇది సెలెక్టివ్ యాక్టివిటీ. ఈరోజు మహిళల మనోభావాలకు సంబంధించినంత వరకు, లేదా మహిళలు ఏంటి, మన అమ్మో, మన అక్కో, మన చెల్లిన మాట అంటే మనం ఒప్పుకుంటామా? ఇది మానవ సహజమైన రియాక్షన్స్ వచ్చినప్పుడు కఠినంగా ఉండండి ప్రభుత్వం, బట్ అందరి పట్ల ఉండాలి కదా అంటారు. ఈరోజు సాక్షిలో కొమ్మినేని శ్రీనివాసరావు యాస్ గుడ్ యాక్టివిటీలోకి వెళ్ళండి, ఖండించలేకపోతాం ఇప్పుడు కూడా నేను ఆయన అరెస్ట్ని. బట్ అట్ ద సేమ్ టైం రేణుకా చౌదరి గారు నేరుగా ఒక ఛానల్లోకి వచ్చి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ పుట్టినప్పుడే నలిపేసి ఉంటే ఒక పని అయిపోయింది ఈ రాష్ట్రానికి మాట్లాడచ్చా? సాయి గారు మీరు కూడా చాలా ఇంటర్వ్యూలు నాతో చేసినారు, నేనేంటో మీకు తెలుసు. నన్ను పిలిచేటప్పుడే మీకు ఒక స్పష్టత ఈడేం మాట్లాడతాడని. రేణుకా చౌదరి గారు జగన్ గారి సబ్జెక్ట్ వస్తే ఏం మాట్లాడతారో వాళ్ళు తెలుసు కదా. తెలిసి ఆయన పిలవడంలో లాజిక్ ఏంటి? సరే పిలిచారు, పొరపాటున వచ్చింది, లేదా ఫోన్లో వచ్చింది, బాధ్యత గారి నాయకురాలు మాట్లాడుతున్నారు. ఫస్ట్ స్టెప్ అది తీసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి మూడోసారి వరుసగా మనం పిలవచ్చా? లైవ్లో కూర్చోబెట్టచ్చా? మీరు మళ్ళీ మేము ఒప్పుకున్నాం, అది వద్దన్నారు, మళ్ళీ యూట్యూబ్లో ఎందుకు పెట్టారు ఆ వీడియోలు? అంటే ఇక్కడ ఆ ధోరణి పోలీసులకు కనపడాలి కదా. ఆమె జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమించే వాళ్ళు ఈ రాష్ట్రంలో వేలాది మంది, లక్షలాది మంది ఉన్నారు కదా. 40% ఓట్లు వేశారు కదా. ఆయన పురుట్లోనే చంపేయాలన్నప్పుడు వాళ్ళకి మనోభావాలు దెబ్బతినవా? గత 2 రోజులుగా గత చరిత్ర నేను పక్కన పెట్టాను. వైఎస్ భారతి గారిని ఫోటో పెట్టి వాళ్ళు తిడుతున్నారు. ఏం సంబంధం? వైఎస్ భారతి గారు చారిటీ చైర్మన్, ఆమె భర్త జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధ్యక్షుడు, కాబట్టి అందరినీ బాధ్యులు చేసేస్తామా? చేసేసి ఆమె ఫోటో పెడతారు, ఎవరోనో తిడతారు. ఒక మహిళ ఫోటో పెట్టి డిబేట్లు పెట్టచ్చా? కానీ కాబట్టి సెలెక్టివ్గా వద్దు, పర్ఫెక్ట్ గా వ్యవహరించండి. అలా వ్యవహరించడానికి ముగిస్తే బాగుంది. అలా కాకుండా ఈరోజు ఈ పాయింట్ ఆఫ్ ఈ క్వశ్చన్కి నా ఫైనల్ కంక్లూజ్ ఏంటంటే, సాయి గారు జర్నలిస్ట్ గా మీకు కూడా ఆందోళన కలగాల్సిన అంశం, నేను ఆందోళన కలుగుతున్నాను అనుకుంటున్నాను. ఈరోజు సాక్షి పైన మీరు వెళ్ళారు, గుడ్, ధర్నా చేశారు. ఒకప్పుడు ఏ మీడియా ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎవరైనా భయపడతారు, విలేకరులతో మాట్లాడాలన్నా భయపడతారు. ఎందుకని? వాళ్ళకి ఒక 4th ఎస్టేట్ అంగీకార యోగ్యం. మనకి ఏదైనా మీరు ప్రచురించే వార్తలు తప్ప లీగల్ ప్రొసీడ్ అవుతాం తప్ప ఫిజికల్గా వెళ్ళం, భయపడేవాళ్ళు. అలాంటిది దర్జాగా అధికారం ఉంది కానీ అడిగిపోయినారు. ఒక బ్రేక్ చేసినారు రాష్ట్రంలో. సాంప్రదాయం ప్రకారం ఏదైనా భిన్నాభిప్రాయాలు అంటే మనోభావాలు పెడితే పత్రిక ఎడిషనల్ ఆఫీసులు కూడా పోవచ్చు అనేది సాంప్రదాయంగా రేపు మారితే, రేపు వైసీపీ వాళ్ళు వస్తారు, ఏబిఎన్, TV5, మహాన్యూస్కు వాళ్ళు పోతారు, రేపు ఇంకొకరు వస్తారు, ఇట్లా పోతారు. వచ్చేది పోయేది పక్కన పెడతాం. ఇప్పుడు నాలాంటి వాడు ఉంటాడు, నేను బలహీనుడు కాబట్టి నేనేం చేయలేను. ఒక బలవంతుడు ఉంటాడు, మీ మీ మీడియాలో, మన ఛానల్లో మీరు జర్నలిస్ట్ సాయి గారుగా ఒక వీడియో చేస్తారు, నాకు నచ్చదు, నాకు బలం ఉంటుంది, మీ ఆఫీస్కి వచ్చేసేనా? వస్తే మీరు పని చేయగలరా మీడియాలో? ఈ ధోరణి చాలా ప్రమాదకరమైంది. ఈ రోజు మీరు వెళ్ళారు,
రేపు జగన్ వెళ్తాడు. జగన్ చెప్పాడు కదా, ప్రశ్న నోటే డైరెక్ట్గా ఇచ్చాడు కదా, ఈ రోజు మీరు రాసి అంతకు రెట్టింపు చేస్తామని చెప్పాడు. రెట్టింపు అంటే ఏంటి? ఇంకా ఆఫీసుల మీదకి వస్తారు. వస్తే ఏ జర్నలిస్ట్ అయినా పనిచేస్తారా? ఇంకొక భయం కూడా ఉంది సాయి గారు. సాక్షి వైసీపీ వాళ్ళు ఉన్నారు, నిన్న పోయినారు, కానీ ఈ రోజు రేపు పోతే వైసీపీ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా కర్రలు పెట్టుకుని నిలబడతారు. మరి మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక జర్నలిస్ట్ గా మీరు సాధారణ వ్యక్తిగా చేసే వీడియోస్ కానీ మనలాంటి సోషల్ యాక్టివిటీ చేసే మనం కూడా అటు దాడి చేయడం మొదలైతే మనకి ఎవరు ఉన్నారు? సమాజం తప్ప, సాంప్రదాయాలు మనోభావాలు తప్ప మనల్ని కాపాడే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఈరోజు అది పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు రక్షించుకుంటారు. పార్టీ ఏమీ లేని మీడియాలను ఎవరు కాపాడాలి? ఈ తరహా వెళ్ళిపోతే రాష్ట్రంలో మీడియా ఉండగలదా? ఉన్నా కూడా వాళ్ళు ప్రజల కోణంలో ఉండగలరా? ఈ భయాలు అయితే నాకు కలుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సెలెక్టివ్ గా కాకుండా సబ్జెక్టివ్ గా వెళ్ళండి. ఆల్రెడీ ఇద్దరి మీద కేసు పెట్టారు కాబట్టి అరెస్ట్ చేయండి. ఆల్రెడీ ఒక ఆయన అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చే సమాచారం ఎక్కడ సాక్షిలో కొట్టుకుంటే వాళ్ళపైన చర్య తీసుకోండి. ఇది సెలెక్టివ్ గా కాకుండా అందరి పట్ల వ్యవహరించండి. సాక్షి ఆఫీసుకు పోవడం ఆపేసండి. లీగల్ ప్రొసీజర్ లో ఏం చేయాలో చేయండి. పొలిటికల్ ప్రొసీజర్ ఆపేయండి. ఆకపోతే అది తెలుగుదేశానికి కూడా ఒక రోజు మెడకు తిప్పుకుంటుందన్న విషయం వాళ్ళు గుర్తించాలి. రైట్. ఏడాది పాలన పూర్తి వాస్తవంగా ఈ నెలతో ఇప్పుడు ఇంకొక 2 రోజులతో అవుతుంది. అదే సందర్భంలో రాష్ట్రంలో ఒక ఉన్మాదం నుంచి, ఒక విధ్వంసం నుంచి ఒక అద్భుతం వైపుకి తెచ్చాం. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, ఊపిరి పీల్చుకున్నారు, హ్యాపీగా ప్రజలందరూ ఉన్నారు అన్నటువంటిది ప్రభుత్వం చెప్తున్నటువంటిది. అలాగే ప్రభుత్వం చాలా చేసింది, చాలా అద్భుతాలు చేసింది, చాలా మార్పులు చేసింది, ఇదంతా వెళ్ళి ప్రజలకు చెప్పండి అని బాబు గారు పిలుపునిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? సైగా వాళ్ళేమో వెన్నుపోటు దినం, వీళ్ళేమో పీడ ఎరగదని నేను రెండు ఆ నిరసన తెలియజేయచ్చు. వెన్నుపోటు అనే పాయింట్ నేను ఒప్పుకోను, కానీ ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి ప్రజలు మీరు అన్యాయం చేశారు అనే హక్కు వాళ్ళకుంది. లేదు మేము అద్భుతాలు చేసామనే హక్కు మీకు ఉంది. రెండు చర్చలు జరగనివ్వండి, రెండు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలు నిర్ణయించుకుంటారు. ఒకరోజు ఇంకా ఏమి ఎలక్షన్ లేవు కదా, డిబేటే కదా. కాకపోతే తెలుగుదేశం పార్టీ అద్భుతంగా చేసింది, బాగా చేసింది అని చెప్పి పైకి అంటున్నా కూడా అద్భుతాలు చేయలేదని నేను అన్ను, అలాగని అన్యాయం చేసిందని కూడా నేను ఇక్కడ ఇది కొంచెం డిప్లొమాటిక్ గా ఉండొచ్చు ఈ వర్డ్. నాకు అనిపిస్తుంది ఏంటంటే విద్యుత్ ఛార్జీలు అనేది డైరెక్ట్ గా అటాక్ ప్రజలపైన భారం మోపారు ఈ 1 year లో. అది తప్ప సాయి గారు ఈ సంవత్సర కాలంలో పెద్ద ఎత్తున ప్రజలపైన భారాలు మోపింది నాకు తెలిసి ఏమీ లేదు. సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం అనేది డిఫరెంట్ సబ్జెక్ట్. ఆ ఒక్క ప్రజలపైన భారం మోపిన తెలుగుదేశం పార్టీ ఇంత ఎదురీత ఎందుకు వస్తా ఉంది? ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఈ సూపర్ 6 ఫేవర్తో బాధపడతా ఉంది. ఈ సూపర్ 6 అనేది వాళ్ళకి సమస్యగా మాత్రం పేరుకు సూపర్ 6, కానీ ప్రధానంగా ఇంకో 2 పథకాలు. ఒకటి తల్లికి వందనం, వాడు అమ్మఒడి, రైతు భరోసా వాళ్ళది, అన్నదాత సుఖీభవ. ఈ 2 పథకాలు అమలు చేయకపోవడంతో తెలుగుదేశం పార్టీ తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉంది. ఎందుకంటే ఆర్థిక ప్రయోజనం డైరెక్ట్ గా నా జోబులోకి ప్రతి సంవత్సరం 15,000 వస్తున్నప్పుడు ఈ సంవత్సరం రాలేదు. ఈ సంవత్సరం ఇస్తారో లేదు తెలియదు. కాబట్టి రాలేదు 15 వాళ్ళు ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు, ధర్నా చేయాల్సిన అవసరం వాడికి తెలిసిపోతుందా? అన్నదాత సుఖీభవ 3 కంతుల్లో గత ప్రభుత్వం వేసింది, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం. ఈసారి కేంద్రం వేసింది, మీరు ఇలా పైపు జగన్ కేంద్రంతో కలిపేసినాడు, దానికి సంబంధం లేదు, 3 సభలు లేదు, ఒకేసారి 20,000 వేసేస్తామని చెప్తున్నారు. 20 రూపాయలు కూడా ఇలా. ఈ 2 ప్రజలకి రైతులకి బాగా కనపడుతున్నాయి. ఆర్థిక ప్రయోజనం కదా, పైపు చెసులుబాటు. ఎందుకంటే ఇన్ టైంలో కేంద్రం రాష్ట్రం కలిసి ఒక 6,000 రూపాయలు ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఒక వెసులుబాటు ఒక రైతుకి, ముఖ్యంగా చిన్నకారు 1 ఎకరా 2 ఎకరాలు కొనుక్కోవడానికి వాటికో. అది పోయింది కదా, ఈరోజు సగం పోయింది కదా. పైపు ఒక ఆశ ఉంది కదా 20,000 ఇస్తారని. కాబట్టి పెద్ద సెక్షన్లో ఉన్న రైతులు అదే సందర్భంలో దాదాపు 10,000 కోట్ల చుట్టూ, 12,000 కోట్ల ఎంతో చుట్టూ లబ్ధి పొందినటువంటి అమ్మఒడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రాలా ఈసారి. ఈ 2 పథకాలు అమలు కాకపోవడం తెలుగుదేశానికి పెద్ద సమస్యగా మారుతుంది. దీని నుంచి బయటపడలేక ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ సంక్షేమ పథకాలే కాదు, సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోయినా ఇంకొక అభివృద్ధి చూపిస్తున్నా అంటే అదేంటి? మాటలు బాగున్నాయి, అద్భుతాలు, అమరావతి రాజధాని, పోలవరం, విశాఖపట్నం, రాయలసీమ అన్నీ మాట్లాడుతున్నారు. బట్ ప్రజలు ఏం చూస్తారంటే కనపడాలి కదా. నాకు అన్నీ కనపడకపోవచ్చు సాయి గారు. ఇప్పుడు పోలవరం ఎన్ని మాట్లాడుకున్నా పూర్తయి ప్రాజెక్టు కాలువలు దొవ్వి పొలాలకు వచ్చి పండి లబ్ధి వచ్చేంత వరకు ఎవరు కనపడదు. కానీ సమాజానికి బ్రాడ్గా కనపడాలంటే ఆడేమి ఇప్పట్లో కాదు. ఎందుకంటే డయాఫ్రమ్ వల్ల సమస్య ఉంది, దాని ఏదో ఈ ప్రభుత్వాన్ని నేను నిందించదలుచుకోవాలి. ఒక సమస్య ఉంది. అమరావతి రాజధాని కాన్సెప్ట్ గుడ్, రాజధాని ఏదో అద్భుతాలు చేయాలనుకున్నారు, చేయండి, మాకున్న భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, బట్ మీరు చేయండి, అధికారం వచ్చింది కాబట్టి. అది కూడా కనపడదు. మీరు చెప్పినట్టు దాంట్లో అద్భుతాలు అనేది 10 ఏళ్లకు వస్తే, రాకపోతే అది కూడా లేదు. 5-10 ఏళ్ళ తర్వాత దాని ఫలితాలు ఏదైనా వస్తే వచ్చేది.
కానీ దాన్ని మీరు ముందు పెడుతున్నారు. కానీ ఎక్కడ అంటే సంక్షేమ పథకాలతో ఒక సంతృప్తి, అభివృద్ధి అనేది ఇంకో సంతృప్తి. సంక్షేమ పథకాలు అనేది ఇప్పటి వరకు ఒకటి తప్ప కీలకమైన 2 అమలు చేయలేదు. ఇంకా మళ్ళీ ఆడబిడ్డ అనేది, నిరుద్యోగ భృతి ఈ తతిమ్మ నేనైతే అమలు చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు 6 అమలు చేయలేరు అని బలంగా నమ్ముతున్న వాళ్ళు నేను ఒకడిని. ఈ 2 సంక్షేమ పథకాలు కూడా ఈ దఫా ఇప్పుడు చెప్తున్నారో చేస్తారని నేనైతే అనుకోవట్లేదు సాయి గారు. ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్లో 5,000 కోట్లు అన్నదాత సుఖీభావ కేటాయించారు. మీరు బడ్జెట్లో చూస్తే ₹5 కూడా ఖర్చు పెట్టాల. కారణం బడ్జెట్లో చాలదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళ బడ్జెట్ అంచనాల నుంచి 22,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ వచ్చింది. వాళ్ళ అంచనాల కన్నా 22,000 కోట్లు తగ్గిపోయింది రాబడి. 22,000 కోట్లు తగ్గి ఉండొచ్చు, కానీ 22,000 కేటాయింపులు అయిపోయింటాయి కదా. ఆ కేటాయింపులో భాగంగా దీంట్లో 5,000 కోట్లు కేటాయించారు, రూపాయి ఖర్చు పెట్టాల. 12,000 కోట్లు ఎంతో కేటాయించారు ఇరిగేషన్కి, 6,000 7,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడో ఒకటి కట్టవాలి కదా 22,000 కోట్లు. ఈ దఫా సాయి గారు నా అంచనా ప్రకారం మినిమం 40,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ వస్తుంది. వీళ్ళ బడ్జెట్ అంచనాల కన్నా 40,000 కోట్లు రాబడి తగ్గుతుందని నేను బలంగా నమ్ముతాను. ఇంకా పెరగచ్చు కూడా. ఎందుకు అంటే గత అనుభవాలు ఈ ఓవర్ ఎస్టిమేషన్స్ ఉంటాయి. ఈ 40,000 కోట్లు ఏడ కట్ చేయాలి సాయి గారు? నాన్ ప్లాన్ బడ్జెట్లో కట్ చేయలేరు. ప్రపంచ బ్యాంకు వాటికి రుణాలు అప్పులకు సంబంధించిన వడ్డీల వాటిలో కట్ చేయలేరు. ఇంకా పెన్షన్స్ కట్ చేయలేరు. ఇంకేడ కట్ చేస్తారు? కొత్తగా ఇచ్చిన హామీలు కట్ చేయాలి. కాబట్టి ఈ వృత్తిలో చూసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన స్పిరిట్ ప్రకారం అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలు అన్నారు, అది జరగదు. ఒకే తప్ప వాళ్ళు రాష్ట్రపతి ఇవ్వడం, 2 తల్లికి వందనం అందరికీ జరగదని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఇదే జరిగినప్పుడు మిగతా ఏం జరుగుతాయి? కాబట్టి సంక్షేమ పథకాల అమల్లో ఉన్నట్టు వైఫల్యాల నుంచి బయటపడలేక ఎవరితో ఇబ్బంది పడుతున్నారు, లేదా వాళ్ళు చెప్పినట్టు ఇది కాదు అభివృద్ధి ఈ అని చెప్పడానికి మాటలు బాగున్నాయి, కానీ చేతలన్నీ ఫైనాన్సే. ఆ చేతల్లో డబ్బులు లేవు, అది కనపడేదానికి సమయం పడుతుంది. ఈ క్రైసిస్ లో వాళ్ళు ఉన్నారు. ఇది కొంత తెలుగుదేశం పార్టీ కేడర్ కి డిస్టర్బెన్స్ గా ఉంది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ ఇంకొక సమస్య ఎదుర్కొంటా ఉండేది ఏంటంటే, వాళ్ళే కేడర్ పార్టీ, లీడర్షిప్ ఉన్న పార్టీ, వాళ్ళకే ఇండివిజువల్ గా పవర్ ఎంజాయ్ చేసినప్పుడే అంతంత మాత్రంగా మాకు పదవులని బాధపడుతుంటారు. తప్పేం లేదు రాజకీయ పార్టీలో. దానితో ఇది తయారైనారు. అదనంగా ఇది 2 రాజ్యసభ సీట్లు వస్తే బీజేపీ తీసుకుపోయింది. ఇవన్నీ తెలుగుదేశం పైన అదనపు ఒత్తిడి వస్తా ఉంది. ఈ ఒత్తిడి వల్ల తెలుగుదేశం కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి. ఎందుకంటే ఇప్పుడు మేము తిరుపతిలో కూడా చూస్తుంటాం కదా, తెలుగుదేశం కార్యకర్తలు యాక్టివిటీ పాల్గొనలో చాలా తేడా కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు అని అన్నాడు, 1 ఇయర్కే అన్నాడు. వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు జరిగింది. వీళ్ళు జనసేన ఏమో దీపావళి అన్నాడు. ఖచ్చితంగా ఒక జనసేన ఎమ్మెల్యే వాళ్ళు తప్ప తెలుగుదేశం వాళ్ళు లేదు, బీజేపీ వాళ్ళు బాగాలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పీడ విరగదన్న ప్రోగ్రామ్ అన్నారు. ఆ తెలుగుదేశంలో కొంతమంది తప్ప ఎవరు బాగాలేదు. అంటే 3 పార్టీల కూటమి ఒక యాక్టివిటీ చేయలేకపోయింది జగన్ గారికి వ్యతిరేకంగా. రేపు ఏం చేస్తారో మనకు తెలియదు. నిజానికి 12వ తేదీ భారీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొదిలికి వెళ్తున్నాడు. రేపు ఆయన తీవ్రమైన పోతాడు, ఆడ ఏం జరుగుతుంది, రైతుల సమస్య మీద బ్రహ్మాండంగా మాట్లాడతాడు. దానికి ఆన్సర్ చేయడం సరిపోతాం. కాబట్టి ఈ క్రైసిస్ ని తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే సందేశం ప్రజలకు వెళ్ళడానికి ఈ పరిమితులు అయితే ఆ పార్టీకి ఉన్నాయి. రైట్. ఈ కరెంటుకి సంబంధించి వాస్తవంగా ఈ మధ్యన బిల్లులు భారీగా పెరిగిపోతున్నాయి, లేకపోతే స్మార్ట్ మీటర్స్ పెట్టిన చోటన వేలకు వేలు పడుతున్నాయి అన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉందో అది సాక్షి ఆరోపణల కింద చూడాలా, ఒరిజినల్గా చూడాలి, లేకపోతే ఎండాకాలం అప్పుడు సహజంగా కరెంట్ ఎక్కువ వాడకం వల్ల పెరుగుతున్న బిల్లులని చూడాలా? అంటే సాయి గారు ఇప్పుడు స్మార్ట్ మీటర్ల వల్ల పెరుగుతున్నాయని నేనైతే అనుకోవట్లేదు. స్మార్ట్ మీటర్లు అనేది పెట్టడం ద్వారా ఆర్గనైజ్డ్ గా రేపు ఉచిత విద్యుత్ ఇట్లాంటి విషయాలు ఏదైనా వస్తుందని ఫ్యూచర్ భయాలు చాలా మందికి ఉన్నాయి. అంతే తప్ప స్మార్ట్ మీటర్ల వల్ల పెరగవు. అయితే నేను వినియోగదారుని తిరుపతిలో ఉంటాను. నాకు ఎండాకాలం స్టార్ట్ కాకముందు సాయి గారు డిసెంబరు ఆ ప్రాంతంలో 550 రూపాయలు బిల్లు పెరిగింది సాయి గారు. అంతకుముందు 1000 రూపీస్ అట్టు వచ్చేది. నాకు 3 బెడ్రూమ్ రూమ్, కంఫర్టబుల్ హౌసే, అపార్ట్మెంట్. దాదాపు 550 రూపాయలు పెరిగింది. దాంట్లో ప్రోఆప్ ఛార్జీలు అన్నీ ఉన్నాయి. అవే మేజర్ ప్రోఆప్ ఛార్జీలు, ఇతర ఛార్జీలు కలిపి 500 నుంచి 600 రూపాయలు పెరిగాయి ఎండాకాలం స్టార్ట్ కాకముందు. ఎండాకాలం పెరిగిన తర్వాత ఫస్ట్ టైం దాదాపు 3,500 4,000 వచ్చింది. అంతకుముందు 2,000 చుట్టూ వచ్చేది. దాదాపు రెట్టింపు అయింది. బహుశా పీక్ స్టేజ్ ఉంటాయి కదా సాయి గారు ఈ కరెంటు, ఆ లెక్క పీక్ స్టేజ్ లో కొంచెం ఎక్కువ. ఇప్పుడు ఏసీ వేస్తాం నైట్ టైము, ఏసీ వేసినామంటే వాగిపోతుంది బిల్లు. అంటే మామూలుగానే వాగుతుంది, అదనంగా ఈ ప్రోఆప్ ఛార్జీలు ఈ దాని పెరిగింది. కరెంట్ ఛార్జీలు ప్రభావం మిడిల్ క్లాస్ లో బ్రహ్మాండం ఎందుకు నేనే చెప్తున్నాను కదా, మాకు 550 నుంచి 600 అంటే ఒక రెట్టు పెరిగింది. అంటే 1,000 రూపాయల నుంచి 500 పెరిగిందంటే పెద్ద పెరుగుదలే కదా ఒక ఇంటికి. ఇప్పుడు దాదాపు 2,000 చిల్లర వస్తా ఉంది, 4,000 వచ్చింది. బస్ మే నెలలో కాబట్టి ఏప్రిల్ నెల కాబట్టి వచ్చి ఉండొచ్చేమో, బట్ భారీగా పెరిగింది. కాబట్టి పీక్ స్టేజ్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి, ట్రోప్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. కాబట్టి మిడిల్ క్లాస్ మాత్రం కరెంట్ ఛార్జీలతో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. బట్ ఇది స్మార్ట్ మీటర్లో వచ్చిన సమస్య కాదు,
కరెక్ట్ గా వాళ్ళు ఇచ్చిన బిల్లులు, ఈ టాపిక్ వస్తుందని తెలియదు, బిల్లు చూపించుండేవాడు మీకు. ఆ బిల్లుకి సంబంధించి దాంట్లో రాసుండారు దేనికి ఎంత ఛార్జ్ బిల్ సరిపోతుంది. అదేమి ట్రో అప్ ఛార్జీలు అవన్నీ లెక్కలు చూసుకుంటా అంటే ఇదేమి డొంక తిరుగుడు లేకపోతే మిషన్ల వల్ల వచ్చిన కొత్త సమస్య అయితే నాకు గృహ వినియోగదారుగా నాకు కనపడాలి. ఇది రైతులంటే పీ విద్యుత్ ఇక్కడ ఖచ్చితంగా పెరుగుదలకు రీజనబుల్ కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇది మాత్రం మిడిల్ క్లాస్ లో బాగా ప్రభావం పడుతుంది. ఎందుకంటే కరెంట్ ఛార్జీలు డైరెక్ట్ అటాక్ జరుగుతుంది కాబట్టి ఆ ఇబ్బంది అయితే నాకు అనిపిస్తుంది. ఇది స్మార్ట్ మీటర్ల సమస్య కాదు, ప్రభుత్వం వేసే పన్నుల వల్ల వచ్చే సమస్యగా చూస్తాను. రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు వ్యవసాయం గాడిన పడిపోయింది, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున వస్తున్నారు, అట్లాగే ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటికే లక్షల కోట్లు వచ్చేసినాయి, లక్షలాది మందికి ఉద్యోగాలు కూడా వచ్చేసినాయి, రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా రావడానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు. అలాగే వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఓవరాల్గా రాష్ట్రం వచ్చేటప్పటికి గతంలో ఎన్నడూ లేనంత దూకుడుగా అభివృద్ధి చెందుతోంది అన్నటువంటి వాదన ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తోంది. ఈ ఏడాది కాలంలోనే భారీగా వచ్చినటువంటి మార్పు 4.5 లక్షల కోట్ల దాకా పెట్టుబడులు వచ్చేసినాయి, దాదాపుగా 2-3 లక్షల దాకా ఉద్యోగాలు వచ్చేసినాయి అన్నటువంటి. ఇప్పుడు రాష్ట్రంలో ఆ టెంపో కనబడుతోంది. ఇది కొంచెం అంటే ఈ ఉపన్యాస ధోరణి బాగానే ఉంది కానీ ఇది ఒకటి వ్యవసాయం గాడిలో పడిందా నెంబర్ 1, 2 పారిశ్రామిక. ఇప్పుడు వ్యవసాయం గాడిలో పడ్డం అంటే వ్యవసాయం గాడిలో పడ్డ అర్థం ఏంటి? నెంబర్ 1 రైతు మరియు కౌలు రైతు, విత్తనాలు నాటేటప్పుడు అంటే ఎంట్రీ పాయింట్, పెట్టుబడి అప్పుడు ఏమి ఇబ్బంది పడతాడు, తర్వాత ఆ పెట్టుబడి పెట్టినటువంటి ఆ వరి ధాన్యాలు కావచ్చు లేకపోతే ఇతర క్రాప్స్ సంబంధించి ఆ 2 నెలలు 3 నెలల్లో పంట ఉత్పత్తి అయ్యేంత వరకు ఒక సమస్య, ఉత్పత్తి అయిన తర్వాత మార్కెటింగ్ సమస్య. కాబట్టి ఇత్తనం, పెరుగుదల, మార్కెటింగ్, ఇదే కదా రైతు సమస్య. ప్రధానంగా ఈ మూడిట్లో ప్రధానంగా భయపడుతోంది పెట్టుబడి మరియు మార్కెటింగ్ ప్రధానమైన మేజర్ సమస్య ఎప్పుడూ ఉంటుంది రైతులకు సంబంధించి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన మార్పు ఏంటి? పెట్టుబడి సాయంలో గత ప్రభుత్వంకి మీరు సగం ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తా మీరు ఇవ్వట్లేదు, లేదా దీనికి ఆల్టర్నేటివ్ ఏమన్నా ఇంకో పద్ధతులు ఏమైనా ఇస్తున్నారా? లేదు కదా. కాబట్టి పెట్టుబడి సాయం తగ్గింది, కాబట్టి ఆ మేరకు అతను రైతు కొంత విసుగు. 2 పెరుగుదల ఇచ్చిన వీర్యాలు అవన్నీ గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ప్రభుత్వం కూడా పెద్ద మార్పు ఏం లేదు. మార్కెటింగ్ వచ్చేసరికి గతంలో రైతు భరోసా కేంద్రాలు ఉండేవి, రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు పనిచేయట్లేదు, అవి యాక్టివ్గా లేవు, దాంట్లో తగ్గించేశారు చాలా మంది సిబ్బందిని. ఇప్పుడు మీరు ఆల్టర్నేటివ్ ఏమైనా చూపించారా? లేదు. అదంగా ఇప్పుడు పొగాకు సమస్య ఉంది. పొగాకు సంబంధించి మీరే చెప్పారు గతంలో 21,000 క్వింటాల్ ఏదో పోతుంటే ఇప్పుడు 11,000, దాదాపు సగానికి పైన తగ్గిపోయింది అని ఆ రైతులే చెప్తున్నారు, మీరు కూడా చెప్తున్నారు. దానికి కారణం చైనా కొనుగోలు తగ్గిపోయిందని. కొనుగోలు తగ్గిపోవడానికి ఏమైనా కావచ్చు, ఆడైతే పడిపోయింది కదా. పడిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ఘోర పరాజయం, రాష్ట్రంతా ఘోర పరాజయమే, గుంటూరు కృష్ణా చాలా తీవ్ర రాజధాని సమస్య, అడవి ఆయన దగ్గర పోతే ఎందుకు అంత స్పందన వచ్చింది, రేపు పొదిలికి వెళ్తున్నాడు ఎందుకు అంత స్పందన వస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా రైతుల్లో కొత్తగా వచ్చిన సమస్య మార్కెటింగ్ అనేది ఆ సమస్య యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది, కొత్త మౌలికమైన మార్పు ఏం లేదు. 2 పెట్టుబడి సాయం మీరు ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి వ్యవసాయం గాల్లో పడిన దానికి వాట్ బేస్? ఒకవేళ ఇరిగేషన్ అవన్నీ వచ్చిందంటే ఒక నీరులో రావాలని నాకు కూడా ఇరిగేషన్ పట్ల కొంత అవగాహన ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా ఆశించలేండి. ఆ వైపు అడుగులు పడుతున్నాయా లేవా చెప్తామే తప్ప 1 నీరుని మొత్తం మార్పుకోండి. కాబట్టి ఈ గాల్లో పడిపోయింది, మొత్తం ధ్వంసం అయిపోయింది, ఈ చర్చ వల్ల ఏమవుతుందంటే ఏడబడింది అని అడుగుతారు. కాబట్టి ఇప్పుడే అన్ని అయిపోయింది అను ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా మీరు మాటలు చెప్తున్నారు, కానీ ఫిజికల్ యాక్టివిటీలో అదేమి కనపడట్లేదు. పైపెచ్చు మార్కెటింగ్ అనేది ఒక సమస్య కాదు. మనం వరి ధాన్యాలు మార్కెటింగ్ చేయడంలో చాలా ఇబ్బందులు పడ్డారు, మనకు కనపడ్డాయి. మిర్చి సమస్య ఉంది, ఈ రోజు కూడా ఆ సమస్య అట్లే కొనసాగుతోంది. కానీ మార్కెటింగ్ సమస్య పరిష్కారం కాకుండా వ్యవసాయం గాల్లో పడిందని ఎట్లా అంటారు? ఇది 1 పాయింట్. 2వ పాయింట్ పారిశ్రమ అనేది నిరంతర ప్రక్రియ. కానీ 1 నీరులోనే అద్భుతాలు జరగాలని జరుగుతుందని నేనైతే ఆశించట్లేదు, కరెక్ట్ కూడా కాదు. కానీ మీరు చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా 1 నీరు అయింది, ఎన్ని పరిశ్రమలు వచ్చారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎవరిని అడుగుతున్నారా మిమ్మల్ని? అడగరు కూడా. అది అన్యాయం కూడా. మొదటి సంవత్సరం ఎట్లా అవుతాయి? కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రైట్ ఉంటుంది. అదేం రైట్? నేను మొదటి సంవత్సరం పూర్తయ్యే లోపల 1,30,000 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇచ్చాడు. ఇది గ్రామ సచివాలయ పర్మనెంట్ ఎంప్లాయీస్. దీని కాకుండా 2 లక్షల చిల్లర ఎంప్లాయీ కాకుండా ఆనరీ పేరుతో వాలంటీర్లు ఇచ్చారు. ఒక 4 లక్షల నుంచి 5 లక్షల మధ్య కనపడుతోంది ఫస్ట్ ఇయర్. ఆ తర్వాత 4 ఏళ్ళు అట్లా జరగలేదు, ఫస్ట్ ఇయర్ జరుగుతుంది. మీదైతే లేదు కదా. కాబట్టి వాళ్ళు 4 లక్షలు అన్నారు, మేము 4 లక్షలు అంటారా? ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళు అంటే గవర్నమెంట్ సెక్టర్లో 1,30,000, ఇంకొకటి 2 లక్షల చిల్లర వాలంటీర్లు అన్నారు. కాబట్టి ఆ మేరకు సంఖ్య తగ్గకూడదు కదా, మనం కూడా ఒకటి చెప్దాం. సంఖ్య 4 ఎట్టొస్తాయి సాయి గారు 4 లక్షలు? నేను తిరుపతిలో ఉన్నాను. శ్రీ సిటీని ఇప్పటివరకు చంద్రబాబు గారు ఒకసారి వచ్చి ఒక ఇనాగ్రేషన్ చేశాడు. 3 కంపెనీలు, ఒక 4,000 కోట్ల రూపాయలు విలువ చేసే కంపెనీలు. తర్వాత 1 మంత్ బ్యాక్ అనుకుంటా లోకేష్ గారు కూడా వచ్చి ఒక కంపెనీని ఏదో ప్రారంభించినట్టున్నారు. నా కళ్ళకు కనపడింది తిరుపతిలో శ్రీ సిటీలో
ఒక 4 కంపెనీలు ఒక 4-5 వేల కోట్ల నుంచి 6-7 వేల కోట్ల దాకా ఇనాగ్రేషన్ జరిగినట్టుగా కనిపిస్తాం సాయి గారు. ఈ 6-7 వేల కోట్లు ఈ ప్రభుత్వం అని నేనైతే ఒప్పుకోను. ఇంకైతే కొత్తగా వస్తే నేను చెప్పలేను. ఎందుకంటే జూన్ 12 ప్రమాణ స్వీకారం చేసి ఆగస్టు ఎట్ట ప్రారంభిస్తారు, 3 నెలలు ఎట్ట ప్రారంభిస్తారు అంటే అది గతంలో జరిగింది. ఇప్పుడు 10 నెలలు కూడా ప్రారంభించలేరు కదా, ఇన్స్ట్రక్ట్ చేయాలి, అన్ని చేయాలి, కొంత టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేది ఈ రాబోయే 1 year తర్వాత ప్రారంభోత్సవాలు. నేనేమంటానంటే 4 లక్షల ఉద్యోగాలు ఎట్టొస్తాయి సార్ గారు? ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రైవేట్ సెక్టార్ లో 4 లక్షల ఉద్యోగాలు రావడం అనేది సమ్ టైం పడుతుంది అంటున్నాను. ఈ రోజు శంకుస్థాపన జరగాలి, 1 yearకో 2 ఏళ్లకో అది కంపెనీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత కదా ఉపాధి వస్తుంది. నిర్మాణం జరిగేటప్పుడు కూలీలు వస్తాయి. కాబట్టి ఇది కూలీల దశ, ఉపాధి దశ, అంతే తప్ప ఉద్యోగాల దశ కాదు. ఉండాలని కూడా నేను కోరుకోవట్లేదు. ఫస్ట్ ఇయర్ లో ప్రైవేట్ సెక్టార్ లో ఎంత ఉద్యోగాలు వచ్చాయని అడగడం అనేది అధర్మం. కానీ నేను అంత అడగను. కానీ ఇది ఉపాధి దొరికే సమయం. పరిశ్రమలో లక్షల కోట్లు వస్తే ఉపాధి దొరికిన ఉద్యోగాలు ఎట్లా వచ్చేస్తాయి? రాదు ఆచరణలో. కాబట్టి మీరు ఏదైనా ఈ సంవత్సరంలో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏదైనా ఉంటే ఇంక 1 yearకో 2 yearsకో 3 yearsకో ఫలితాలు వస్తాయి. చూద్దాం. మీరు అన్నప్పుడు వస్తే సంతోషమే కదా. 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు ఎట్టొస్తాయి? కాబట్టి ఇది వాళ్ళు అన్నారు కాబట్టి ఏదో ఒకటి చెప్పాలంటే మేము కూడా చేసామంటే తెలియదు కదా ప్రజలకి. ఏం తెలియదు ఆ మాత్రం ఎవరు వస్తున్నాయని. ఇది కొంచెం అసహజంగా అనిపిస్తుంది. ఫైనల్గా ఒకటి చెప్పండి. జగన్ అంటే రాజకీయాల్లో ఒక సామెత ఉంటుంది, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని. జగన్ తీసుకున్న 2 నిర్ణయాలు, 2 చర్యలు. ఒకటి, తెనాలిలో 2 వ్యక్తులు, 3 కుర్రోళ్ళు ఎవరైతే ఎప్పటి నుంచో నేరాల కేసులు ఉన్నాయి వాళ్ళ మీదన తాజాగా రౌడీ షీట్లు కూడా పెట్టున్నారు. వాళ్ళు పోలీస్ మీద దాడి చేస్తుంటే వాళ్ళని పట్టుకుని రోడ్డు మీద కొట్టినటువంటి సంఘటన, తద్వారా ఒక అసాంఘిక శక్తులకి భయాన్ని సృష్టించడం, సాధారణ ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తే వాళ్ళని నిరపరాధులు, అన్యాయంగా వాళ్ళ మీద కేసు పెట్టారు, వాళ్ళని కొట్టారు అని జగన్ వెళ్ళటం కరెక్టా? నెంబర్ 1. రెండవది, ఈ సాక్షిలో జరిగినటువంటి చర్చతో సంబంధం లేదనొచ్చు, సాక్షి కార్యాలయం మీద దాడి చేయడం తప్పనొచ్చు. కానీ కొమ్మినేనికి మీద కేసుని, లేకపోతే ఆ కొమ్మినేని అరెస్టుని తప్పుపట్టడం, అమరావతి మహిళల విషయాన్ని ఖండించకుండా ఈ మాట మాట్లాడటం జగన్కి రైట్ అవుతుందా? ఫస్ట్ పాయింట్ మీరు చెప్పినట్టు తెనాలికి సంబంధించిన సబ్జెక్ట్ వరకు ఇక్కడ ఏమవుతుందంటే సాయి గారు, గతంలో హైదరాబాద్ లో గుర్తుంటే దిశ అమ్మాయికి సంబంధించి సజ్జనార్ గారు యాక్టివిటీలో డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు సెల్యూట్ చేశాడు, అసెంబ్లీ వేదికగా సెల్యూట్ చేశారు. దాంట్లో అర్థం ఏంటి? మనలాంటి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయం. అంటే దుర్మార్గుల పైన చర్య తీసుకోలే తప్ప ప్రాపర్ వేలో ఉండాలి అని భావిస్తాం డెమోక్రటిక్ గా వ్యవస్థలో. కానీ ప్రజల్లో ఏముంటుంది? ఒక అమ్మాయి పట్ల న్యాయంగా ప్రవర్తించారు కాబట్టి వాడిని చంపాల్సిందే. చాలా సందర్భాల్లో అమ్మాయిల పట్ల వచ్చినప్పుడు ఆ కోపాన్ని అర్థం చేసుకోవచ్చు, అది కరెక్ట్ కూడా. కొన్ని సందర్భాల్లో శిక్షల పేరుతో, కోర్టుల పేరుతో తిరిగి బెయిల్ వస్తా అంటే దుర్మార్గులు వస్తున్నారు, కఠినమైన పోవాలి అనే బాధ, ఆవేదన ప్రజల్లో ఉంటుంది. ఆ దిశ విషయంలో వచ్చినప్పుడు అది ప్రజలందరికీ స్ప్రెడ్ అయిన నేపథ్యంలో జగన్ గారు చెప్పిన మాట ప్రజలను ఆకట్టుకుంది. ఎందుకు ఆకట్టుకుంది? ప్రజలందరూ మనోభావాలు కూడా ఏంటి? అమ్మాయి పట్ల అంత దుర్మార్గంగా ప్రవర్తించి ఇది ఏంది, చట్టం ఏంది, న్యాయం ఏంది, కొట్టండి వండి అనే భావన ప్రజల్లో ఉన్నారు. దానికి రిప్రజెంటేటివ్గా ఆయన మాట్లాడేసినాడు. చాలా మంది తప్పుపట్టారు. ఇది ఫస్ట్ పాయింట్. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి విమర్శలు రాలేదు. అదే పని ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అనేది ఇండైరెక్ట్ గా ప్రభుత్వం చెప్తా ఉండేది. వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు, వీళ్ళు బహిరంగంగా కొట్టారు. ఎందుకని మీరు అన్నట్టు వారి పైన ఏదో కేసులు ఉన్నాయి, నంబర్ ఆఫ్ ఇష్యూస్, అలిగేషన్స్ ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళ పట్ల కఠినంగా పబ్లిక్ ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చేస్తే మిగతా వాళ్ళకు కూడా భయం ఉంటుంది. ఇట్లాంటి ఆలోచన చేసే వాళ్ళు భయపడతారు, పోలీసులు ఇట్లా చేస్తారు మన వాళ్ళని భయపడతారనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉండొచ్చు. అసలు ప్రభుత్వానికి అది ఉంది కాబట్టే పోలీసులు వాళ్ళు వీడియో చేసి బయటకు వదిలినట్టుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక సానుకూలంగా వార్నిచ్చి అందరినీ బెదిరించడం, ప్రజల్లో కూడా ఒక భరోసా మీరు అన్నట్టు జరిగిందని. అయితే వీళ్ళు 3-4 వచ్చేసరికి వాళ్ళు నేరం నాకు తెలియదు, వాళ్ళు ఏం తప్పు చేశారో నాకు తెలియదు సాయి గారు. బట్ అది స్ప్రెడ్ అయిందా అంటే ఇప్పుడు దిశ విషయంలో స్ప్రెడ్ అయింది. అంటే అమ్మాయి పట్ల అత్యాచారం అనేది సమాజం మొత్తం గుర్తించింది, బాధపడింది, తీవ్రంగా ఆవేదించింది, తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేసింది. ఈ 3 విషయంలో లేదా అటు కొట్టి కింద పెట్టి కొట్టారు వాళ్ళ విషయం పోలీసులు తప్ప ఎవరు తెలియదని నేనైతే అనుకుంటున్నాను. నాకైతే తెలియదు. తెలియనప్పుడు దానిపైన అంత తీవ్రమైన చర్యలు పోయినాయి అనుకోండి, ఎవరికి తెలియదు. అప్పుడు ఏమొస్తుంది చర్చ? ఇదేం దారుణం, పబ్లిక్ గా కొట్టడం ఏంది, ఇట్లా కొట్టడం ఏంది, ఇది వచ్చేసింది ముందుకు. నేను నమ్ముతున్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని గుర్తించి ఆడిపోయేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి దిశ విషయంలో చేసిన వ్యక్తి ఆడిపోయినప్పుడు ఇది వస్తుంది కదా చర్చ. ఆ రోజు మాత్రం నువ్వు ఇట్లా భావోద్వేగం విషయంలో ఇంత సమర్థించావు, ఈ రోజు మాత్రం ఇట్లా పోతావు అనే చర్చ వచ్చింది. కానీ దిశ ఎక్స్పోజ్ అయినట్టుగా ఇక్కడ ఇది ఎక్స్పోజ్ కాల ప్రజల్లో. ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల డెమోక్రటిక్ పోలీసుల చర్యలు, ఏబి వెంకటేశ్వరరావు జగన్ అంటే పడదు,
అలాంటి వ్యక్తి బహిరంగ వచ్చి ఏం మాట్లాడినారు? సృజనాత్మకంగా తెలివిగా పని చేయడం చేత కాదు, పనుకొని పోయి ఇంట్లో అని చెప్పినాడు. చేత కాదు వదిలేయండి ఉద్యోగాలు అన్నాడు. చట్టాలు ఉన్నాయి, ఇదేంది బహిరంగ అన్నాడు. అంటే దీని అంతా అర్థం ఏంటి? సొసైటీకి వాళ్ళు చేసిన నేరం వాళ్ళు చెప్పేంత వరకు ఎవరికి తెలియదు. తెలియనప్పుడు ఇటు కొడితే ఏమవుతుంది? ఇంత దారుణం కూడా అనిపిస్తుంది. అంటే ఆ తేడాను జగన్మోహన్ రెడ్డి గమనించి వాళ్ళని పరామర్శించేది, వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శించి వచ్చేది. కాబట్టి నేను అనేది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల్లో తప్పులు ఉంటే ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద నష్టం జరిగి ఉంటుందని నేనైతే అనుకోని దీన్ని అడ్రస్ చేశాడు ఆయన. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ మీరు అన్నట్టు కొమ్మినేని గారి వ్యవహారంలో, ఖచ్చితంగా కొమ్మినేని గారి వ్యవహారంలో సాక్షి ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇట్లాంటి డిబేట్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట నేను ముందు ప్రస్తావించినట్టు ఆ పోలిక ఏదైతే కృష్ణరాజు గారు పోలిక చేశాడో అది అసందర్భం, అసహజం. కానీ పెద్ద ఎత్తున మహిళల మనోభావాలు దెబ్బతింటాయి కదా అని దెబ్బతింటే అది పార్టీ సమానం. ఇప్పుడు సమస్య ఏంటంటే ఏదో మనలాంటి పత్రికలోనో ఇంకో దాంట్లో వస్తే అది మన సమస్య అవుతుంది. కానీ సాక్షి అనేసరికి నో డౌట్, నేను ఎప్పుడు కూడా చెప్తాను, సాక్షికి భారతి గారు చైర్పర్సన్ అయినంత మాత్రం ప్రతిదాన్ని వారికి అంటగట్టలేదు. కానీ ఇక్కడ అట్లా ఉండదు. సాక్షి అనేది వైసీపీ పత్రిక, భారతి గారు చైర్మన్, భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి. ఇది విడదీయనే అనుబంధం. కాబట్టి అక్కడ జరిగే ఏ పరిణామం అయినా, ఏ చర్చ అయినా, ఇప్పుడు ఏబిఎన్, TV5, ఇంకొక ఛానల్ అనేది తెలుగుదేశానితో అనుకూలంగా ఉంటాయన్న విషయం అందరూ తెలుసు. సాక్షి వైసీపీ అట్లో అటు ఓనర్షిప్ వాళ్ళది కాదు డైరెక్ట్ గా, దానికి దీనికి ఏమి తేడా. నిజానికి వీళ్ళకన్నా వాళ్ళు సృజనాత్మకంగా బాగా పనిచేస్తుంటారు. అట్లాంటివి ఉంది, కానీ వాళ్ళు టెక్నికల్ గా కాదు కదా. అక్కడ జరిగే పరిణామాలు సాక్షిలో జరిగే పరిణామాల్లాగా ప్రజలకు సింక్ కాదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని సాక్షిలో పొలిటికల్ ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు, గతంలో మీకు గుర్తుంటే రవిచంద్రారెడ్డి ఇష్యూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఏం మాట్లాడేసాడో చూశారు. అది ఎంతవరకు దారి తీసిందో మనం చూసినాం. అది ఇప్పుడు జరిగిన విషయాలు. ఈ విషయాలు వచ్చినప్పుడు సాక్షిలో పొలిటికల్ గా కూడా వాళ్ళు ఉండక తప్పదు. మేము జర్నలిస్టులు కనుకూడదు, వాళ్ళకి ఒక పార్టీ చైర్పర్సన్ ఉన్న భారతి గారు చైర్పర్సన్ కాకుండా ఇంకొక ఆయన కొత్త ఆయన పెట్టినా అది జగన్ గారిదే అనుకుంటారు కదా, దాన్ని కాదనిలేం కదా. అంటే సాక్షిలో జరిగే ఇట్లాంటి డిబేట్లు కానీ, సాక్షిలో జరిగే పరిణామాలు నిస్సందేహంగా వైసీపీ మీద ప్రభావం చూపిస్తుంది. నిజానికి 4వ తేదీ వెన్నుపోటు దినం, 12వ తేదీ ప్రోగ్రాము, రేపు జగన్ గారి దాని చుట్టూ నడవాల్సిన ఇష్యూ ఈరోజు దీని చుట్టూ నడిసే మారింది. కాబట్టి పొమ్మినేని, నేను ప్రారంభంలో చెప్పాను, పొమ్మినేని శ్రీనివాసరావు గారు నా వయసు అంత జర్నలిస్ట్ అనుభవం, నాకు కూడా చాలా గౌరవం. నేను 100 డిబేట్లు ఆయనతో పాల్గొన్న చాలా మంచి వ్యక్తి కూడా. మంచి వ్యక్తి అయినా మీలాంటి జర్నలిస్ట్ అయినా నాలాంటి వాడైనా అన్కండిషనల్ గా ఖండించలేని పరిస్థితి వచ్చిందంటే ఇది ఖచ్చితంగా డిఫెన్సే కదా సాయి గారు. తప్పులు కాదు ఇక్కడ ప్రధానం. మీరు అన్నది కరెక్ట్, తప్పుల సమస్య కాదు. మీరు సీనియర్ జర్నలిస్ట్ గా తోటి జర్నలిస్ట్ అరెస్ట్ చేస్తే ఒప్పుకోరు. నేను 100 డిబేట్లు ఆయనతో పాల్గొన్నాను. మంచి వ్యక్తి, విలువలు కలిగిన వ్యక్తి. అరెస్ట్ చేస్తే నేను అటెంప్ట్ ఖండించేవాళ్ళు కదా, ఖండించలేకపోతున్నాను. భయపడి కాదు, నాకు ఒకటి అనిపిస్తోంది, ఆయన స్టాప్ చేస్తుండాలి కదా కృష్ణరాజు అని నాకు కూడా అనిపిస్తోంది. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా కొమ్మినేని గారు చేసిన దానికి వాటికి సంబంధం ఉండదు. కానీ సాక్షిలో ఇట్లాంటి పరిణామాలు జరిగితే అది ఖచ్చితంగా వైసీపీ ఆన్సర్బుల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది రాజకీయ పరిస్థితులు, దాన్ని వైసీపీ ఎప్పటికప్పుడు గుర్తించాలి. సాక్షిని ఖచ్చితంగా వాళ్ళు జాగ్రత్తగా నడుపుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో ఒకవైపున విజయోత్సవాలు, లేదంటే కనుక ఏడాది పాలన సంబరాలకు సిద్ధమవుతున్నటువంటి వేళ ప్రజలలో ఎలాంటి అభిప్రాయం ఉంది అన్నటువంటిది చర్చ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అమరావతి విషయంలో తప్పే జరిగిందన్నటువంటిదే మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఆ మాటలు మాట్లాడడం తప్పని అదే ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది.